కోడి పందాల బరుల వద్ద ఎస్ఐపై చేయి చేసుకున్న నిర్వాహకులు. ఎన్టీఆర్ జిల్లా పాముల కాల్వ కోడి పందాల బరుల వద్ద ఘటన. ఢిల్లీలో కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో కీలక చర్చలు. సుప్రీంకోర్టులో కేటీఆర్కు చుక్కెదురు. ఈ స్థాయిలో క్వాష్ను అనుమతించలేము అన్న సుప్రీంకోర్టు. క్వాష్ పిటిషన్ను వెనక్కి తీసుకున్న కేటీఆర్ న్యాయవాది. ఇవాళ ఈడీ ఎంక్వైరీకి కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు వ్యవహారంపై విచారణ. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సిఐడి యూటర్న్. అభ్యంతరాలు చెప్పకపోవడంతో వ్యాజ్యం కొట్టేసిన సుప్రీం. ఏపీలో లోకేష్ ఆధ్వర్యంలో అరాచక పాలన సాగుతోంది. కూటమి దాడులను ఎదిరించి ధైర్యంగా నిలబడతాము అన్న అంబటి. శంకర్రావు ఆఫీస్పై టీడీపీ నేతల దాడిని ఖండించిన అంబటి రాంబాబు. డీఎస్పీకి ఫిర్యాదు, చర్యలు తీసుకోవాలి అని విజ్ఞప్తి. టీటీడీ చైర్మన్ ఈవోకు భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నాస్త్రాలు. టీటీడీ కార్యక్రమాల్లో తోట చందు, లక్ష్మణ కుమార్లను ఎలా అనుమతిస్తారు? బోర్డు నిర్ణయం లేకుండా నిర్ణయం తీసుకున్నారా అని భూమన నిలదీత. మంచువారి ఇంట మళ్లీ రాజుకున్న వివాదం. తిరుపతిలో శ్రీ విద్యానికేతన్ క్యాంపస్ కు వెళ్లిన మనోజ్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డాడు అని మోహన్ బాబు ఫిర్యాదు. తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల. ఒకేసారి 8 ఎంట్రన్స్ టెస్టుల తేదీలు ప్రకటన. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నాం. చక్కెర కర్మాగారం కూడా పునఃప్రారంభం చేయాలి అన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. డీఆర్సీ మీటింగ్ లో ఎమ్మెల్యే సంజయ్ రెచ్చగొట్టేలా మాట్లాడారు. కాంగ్రెస్ ఆదేశాలతో పోలీసులు రౌడీల్లా వ్యవహరించారు అని కౌశిక్ రెడ్డి ఫైర్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో లేడీ బౌన్సర్లు. కోడి పందాల బరుల వద్ద కాపలా ఉంచిన నిర్వాహకులు. కోనసీమ జిల్లా పాలకుమిలో కోడి పందాల బెట్టింగ్ లో వివాదం. యువకుల మధ్య ఘర్షణ, ఒకరికి తీవ్ర గాయాలు. అల్లూరు జిల్లా అరకులోయలో ఎంపీ తనుజారాణి పర్యటన. ప్యాసింజర్ ట్రైన్ రిక్వెస్ట్ స్టాఫ్ పరిశీలన, పాల్గొన్న అధికారులు. రైతు సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ధ్యేయం. ఇచ్చిన హామీలను నెరవేరుస్తాము అన్న ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్. ప్రభుత్వ గురుకులాలలో కార్పొరేట్ స్థాయి విద్య. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది అన్న ఎమ్మెల్యే మురళి. శ్రీ సత్యసాయి జిల్లా గౌరీపురంలో వృద్ధ దంపతుల అవస్థలు. ఎన్నిసార్లు తిరిగినా రేషన్ బియ్యం ఇవ్వడం లేదు అని ఆవేదన. పెద్దపల్లి జిల్లా లింగాపూర్లో కైట్ ఫెస్టివల్. పాల్గొన్న బీజేపీ నేత కందల సంధ్యారాణి. మోదీ చిత్రపటంతో గాలిపటం ఎగురవేత. ఖమ్మం వ్యవసాయ పత్తి మార్కెట్లో అగ్ని ప్రమాదం. 500 పత్తి బస్తాలకు పైగా దగ్ధం. 15 లక్షల మేర ఆస్తి నష్టం. వైఎస్ఆర్ జిల్లా రాజుపాలెంలో ఎస్ఐ ఓవర్ యాక్షన్. ఓ వివాదాన్ని వీడియో తీసిన రిపోర్టర్పై దాడి. పోలీస్ స్టేషన్లో హాజరవ్వాలి అంటూ హుకుం. ఖమ్మం జిల్లా వైరాలో కొత్త అల్లుడికి వినూత్న మర్యాదలు. సంక్రాంతి సందర్భంగా 120 రకాల వంటకాలతో భోజనాలు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి పీహెచ్సీలో సిబ్బంది నిర్లక్ష్యం. మందులు బయట నుంచే తెచ్చుకోవాలి అని రోగులకు హుకుం. సత్యసాయి జిల్లా మునిమడుగు గ్రామంలో అమానుషం. ప్రేమ జంటకు సహకరించిందని మహిళపై విచక్షణరహితంగా దాడి. ఆసిఫాబాద్ జిల్లా జనకాపూర్లో పోలీసుల విస్తృత తనిఖీలు. నిబంధనలు అతిక్రమించిన వారి వాహనాలు సీజ్. జగిత్యాల జిల్లా మెట్పల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ సోదాలు. లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఉద్యోగి రవిపై వేటు. కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో వ్యక్తి హల్చల్. సీజర్తో రోగులను బెదిరించిన మతిస్థిమితం లేని వ్యక్తి. నిర్బంధించిన వైద్యులు. హన్మకొండ జిల్లా కమలాపూర్లో టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు. ఓ ఫంక్షన్ హాల్ నిల్వ ఉంచిన పీడీఎస్ రైస్ సీజ్. నిందితులు అరెస్ట్. శ్రీశైలం దేవస్థానంలో కన్నుల పండువగా సంక్రాంతి. కనుమ సందర్భంగా గోపూజ మహోత్సవం.
పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు. శ్రీశైలం మహాక్షేత్రంలో ఇంటి దొంగల చేతివాటం. టోల్గేట్లో అవకతవకలు, 8 మందిపై సస్పెన్షన్ వేటు. ములుగు జిల్లా మల్లూరులో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వరపూజ మహోత్సవం. ఉత్సవ మూర్తులకు వరపూజ కార్యక్రమం నిర్వహించిన అర్చకులు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్లో మావోల లొంగుబాటు. 4 మావోయిస్టులను అదుపులోకి తీసుకున్న జిల్లా ఎస్పీ. ఇండియన్ నేవీ అమ్ముల పొదలోకి 3 కొత్త యుద్ధ నౌకలు. ఐఎన్ఎస్ సూరత్, నీలగిరి, వాక్ షీర్ నౌకలను ప్రారంభించిన మోదీ. బ్రిటిష్ వారిపై పోరాడిన యోధులను మోహన్ భగవత్ అవమానించారు. జాతీయ జెండాకు నమస్కరించని వారు దేశం కోసం మాట్లాడుతూ ఉన్నారని రాహుల్ గాంధీ ఫైర్. నామినేషన్ దాఖలు చేసిన ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. అంతకంటే ముందు వాల్మీకి, హనుమాన్ దేవాలయాలలో ఆప్ అధినేత ప్రత్యేక పూజలు. మళ్లీ నోరు జారిన బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిధూరి. ఢిల్లీ సీఎం అతిషి జింకలా పరిగెడుతున్నారని వ్యాఖ్యలు. కర్ణాటక హైకోర్టులో మాజీ సీఎం యడ్యూరప్పకు దక్కని ఊరట. పోక్సో కేసులో ఆధారాలు సమర్పించిన సిఐడి తరపు లాయర్. యడ్యూరప్ప బెయిల్ను పొడిగించిన ఉన్నత న్యాయస్థానం. కారు కొనాలి అంటే పార్కింగ్ స్థలం చూపించాల్సిందే. ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త రూల్. ఢిల్లీలో తీవ్ర పొగమంచు, జీరోకు పడిపోయిన విజిబిలిటీ. విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం. ఐర్లాండ్తో 3 వన్డేల సిరీస్ను భారత్ క్లీన్ స్వీప్. రాజ్కోట్ మ్యాచ్లో 304 పరుగుల తేడాతో గెలుపు. సెంచరీలతో చెలరేగిన ప్రతికా రావల్, స్మృతి మంధాన.